ఊహించని పాన్ ఇండియా హిట్, కళ్ళు తేలేసే కలెక్షన్స్, ఊహించని అప్రిషియేషన్, ఇంకేం వరుస సినిమాలు క్యూ కడతాయనుకున్నారంతా. కానీ పలకరించిన వాళ్లే లేరు. దీంతో ఇక ఈ అమ్మడి చాప్టర్ క్లోజ్ అంటూ నెట్టింట ట్రోలింగ్. కట్ చేస్తే ఏకంగా భారీ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ మిగతా హీరోయిన్స్ కి సాలిడ్ వార్నింగే ఇస్తుందట ఈ కన్నడకురది. శ్రీనిధి శెట్టి ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన కేజీఎఫ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాప్ లీగ్ లోకి దూసుకొస్తోంది. వాస్తవానికి కేజీఎఫ్ 1 తర్వాత ఈ అమ్మడి జోరు మామూలుగా ఉండదనుకున్నారంతా. కానీ కాలం కలిసి రాలేదో లేక వచ్చిన అవకాశాలు నచ్చలేదో తెలీదు. కానీ 4 ఏళ్ల దాకా కేజీఎఫ్ 2 తప్ప మరో సినిమా చేయలేకపోయింది. ఇక తమిళ్లో వచ్చిన కోబ్రా డిజాస్టర్ చూడడంతో ఇక ఈ అమ్మడి తట్టాబుట్టా సర్దేసుకుని వెళ్లిపోవాల్సిందే అన్న కామెంట్స్ వినబడ్డాయి. కానీ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది శ్రీనిధి. ఈ సినిమా నుంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా 4 సినిమాలు లైనప్ చేస్తుందట. ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమా చేస్తున్న ఈ భామ కోలీవుడ్ లో మంచి ఛాన్స్ కొట్టేసిందని టాక్. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న AK-64లో శ్రీనిధినే క్యాస్ట్ చేయనుందట చిత్ర యూనిట్. ఈ డిస్కషన్ ఇలా ఉండగానే రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో శ్రీనిధినే సెలెక్ట్ చేయబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. అయితే రష్మిక మందానా, జాన్వీ కపూర్ లాంటి బిగ్ స్టార్ హీరోయిన్స్ అనుకున్నప్పటికీ చివరిగా సుక్కు లుక్కు శ్రీనిధిపై పడడం లక్ అనే చెప్పాలి. ఏది ఏమైనా చాప్టర్ క్లోజ్ అంటూ నెట్టింటా ట్రోలింగ్ కి గురైన భామ ఇలా వరుస భారీ సినిమాలను దక్కించుకోవడం అదృష్టమనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.